గురువుగారు కొంతమంది ఒక చేత్తో పాపాలు చేస్తూనే ఉంటారు. ఇటువైపు నుంచి సంపాదించిన దాంతో దానాలు చేసేస్తూ ఉంటారు. అంటే ఆ పాపాలు పోతున్నట్టేనా ఈ ధర్మాలు చేయడం వల్ల? మంచి ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే పాపాలు చేస్తూ కడిగేసుకోవడానికి స్నానాలు, పుష్కరాలు ఇవన్నీ చేసి మనకి అనువమైన దాన ధర్మాలు చేస్తే పాపాలు పోతాయా అంటే, ఇక్కడ ఒకటి విషయం మీకు క్లారిటీగా ఇవ్వాలి. మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం వల్ల మనకి ఈ జన్మ వచ్చింది. ఈ జన్మలో గత జన్మ పుణ్య ఫలితం వల్ల తల్లిదండ్రుల ఆశీస్సుల వల్ల మీకు ధనం వచ్చింది. ఈ జన్మలో ఉన్నటువంటి వాసనలు ఉంటాయి, కొన్ని గత జన్మలో తీరని కోరికలు కొన్ని ఉంటాయి, వాసనలు ఉంటాయి. అంటే పాపకర్మలు మీరు చేసి ఉంటారు కదా, ఆ పాపకర్మల్ని మీరు అనుభవిస్తున్నారు. దీన్ని అంటే మీకు అది కంటిన్యూగా మీరు ఆ పాపకర్మ చేయడానికే పూనుకుంటుంటారు. గత జన్మలో చేసిన పుణ్య ఫలితం వల్ల మీకు వస్తుంది, ఈ జన్మలో చేసిన పాపకర్మ ఫలితం వల్ల మీరు దాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. అంటే భగవంతుడు చేసినటువంటి ఒక ప్రశ్న పత్రంలో సరిగ్గా సమాధానం రాస్తూ మాకు తోడు దొంగతనం చేస్తున్నారు, మీరు పేపర్ని లీక్ చేస్తున్నారు, అలా అన్నమాట. కాబట్టి తప్పకుండా మనకి దీనివల్ల ప్రయోజనం ఉంటుందా అంటే నిష్ఫలమే. ఎట్టి పరిస్థితులు నువ్వు ఎంత 100 కోట్లు సంపాదించి నేను దేవాలయం కట్టించినా అంటే 100 కోట్లు సంపాదన ఎలా సంపాదించావు నువ్వు? దాంట్లో కనీసం ఒక 60%, అంటే కలియుగంలో 100% పర్ఫెక్ట్ చేయకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక జాతకం చూడడానికి ఇంత డబ్బు తీసుకుంటా నేను, మరి ధర్మశాస్త్రంలో డబ్బు తీసుకొని జాతకాలు చెప్పొద్దు కదా, రైట్? మరి గృహప్రవేశం చేసినందుకు డబ్బులు తీసుకోవద్దు కదా, యాక్సెప్టెడ్, రైట్, నో ప్రాబ్లం. మరి నాకు వెనక్కి వెళ్దాం, ఒక 70 years బ్యాక్ వెనక్కి వెళ్దాం. మా తాతయ్య గారు ఉండేవారు. తాతయ్య గారు పెళ్లి వచ్చేవాడు ఎవరింటల్లో, వాళ్ళు 100 రూపాయలు 50 రూపాయలు తీసుకొని వచ్చేవాళ్ళు. కానీ దాంతోపాటుగా మాకు 100 కిలోల బియ్యం బస్తా, ఓ 20 కిలోల కందిపప్పు, ఓ 5 కిలోల మినపప్పు, ఓ 2 కిలోల ఎండుమిర్చికాయ, ఒక చింతపండు, ఒక 1/2 కిలో ఇవన్నీ పంపించేవాళ్ళు మాకు. తర్వాత వాళ్ళ ఇంట్లో బంగారం ఉండే కదా, అయ్యగారికి 1 తులం బంగారం పెట్టని చెప్పి 1 తులం బంగారం మాకు ఇచ్చేవాళ్ళు. అంటే మాకు డబ్బు రూపకంగా 50 రూపాయలు 10 రూపాయలు వచ్చినా ఈ ధాన్యం అనేది బండిలో వేసి మాకు పంపించేవాడు. మీరు పెళ్లి చేసేవారు, సరిపోయేది, ఆ పెళ్లి అయిపోయింది, మంచిగా ఉండేవాళ్ళు, మా డబ్బులు అడగపోయేది, ఏం చేయకపోయేది. ఇలా మాకు గడిచిపోయేది. ఆ బంగారంతో మా పిల్లలకో మా అమ్మమ్మకో ఇచ్చేవాడు, ఉంగరాలు చేయించుకొని బొంగరాలు చేయించుకొని సరిపోయేది. ఇంకో రెడ్డి ఆయన పెళ్ళైంది, రెడ్డి ఇంట్లో పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇంకో యాదవ్ ఇంట్లో పెళ్ళి తీసుకున్నాం, ఒక మాల ఇంట్లో పెళ్లి చేసాం, రైట్? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు. మేము కూడా అంటే డబ్బులు అంటే ఏదో వస్తువు ఇచ్చేవాళ్ళు, ఉన్నదే ఇచ్చేవాళ్ళు. అందరూ అంత ఇస్తారని ఎప్పుడు అడగలే. అంటే వీళ్ళు చేసిన బ్రాహ్మణులు ఎప్పుడు అడగలేదు, ఇచ్చేవాళ్ళు కూడా ఇంత అని ఎప్పుడు ఇవ్వలేదు. ఎవరికి ఎంతో నచ్చేవాడు. ఇప్పుడు తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు 2 కిలోల బియ్యం ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఏమనుకోకపోయేది, అక్కడ వాళ్ళు పెళ్లి చేసేట్టు అందరికీ పెళ్లి అలాగే చేస్తారు. ఆ 2 కిలోల బియ్యం తీసుకొని వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు ఎవరైనా సరే అప్పటి కాలంలో ఆ ఇచ్చినటువంటి ఇచ్చిపుచ్చుకునే విధానం ఎక్కువ ఉంది. కానీ మరి ఇప్పుడు డబ్బులు తీసుకొని జాతకం చెప్పొద్దు, మరి నేను డబ్బులు జాతకం చెప్పకపోతే నా పొలం నా ఇంటి మీద అందరు నిలబడతారు, కిరణ్ సినిమా బాగా చెప్తారు జాతకం అని చెప్పి అందరూ నిలబడతారు. మరి నాకేం రాదు, నా పిల్ల అన్నం పెట్టాలి, నాకు మరి నేను సంపాదించి అన్నం పెట్టేది. అందుకని మీలాంటి వాళ్ళు ఇస్తే, ఆవిడకి ఇస్తే ఆవిడ అన్నం పెడుతుంది, నాకు 10 రూపాయలు వస్తాయి. ఇప్పుడు మీరు చూడండి, పళ్ళు తెచ్చారా, బియ్యం తెచ్చారా, ఉప్పు తెచ్చారా, నాకేమన్నా అవేం తేరా, ఊపుకుంటే అక్కడ ఊపుకుంటూ వచ్చేసారు. మంత్రి గారు నా జాతకం ఎలా ఉందండి, నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నాకు శోభనం ఎప్పుడు అవుతుంది, నాకు పిల్లలు ఎప్పుడు పుడతారు, నాకు ఎప్పుడు నా పిల్ల పెళ్ళి అవుతుంది. తప్పు కానట్లే, నేను విషయాలన్నీ చెప్తాను క్లారిటీగా, నేనేం బూతు మాట్లాడట్లా. మీరు అడిగే ప్రశ్నలు చాలా ఉంటాయి. నేను 1 గంట సేపు మీకు జాతకం చెప్పాలా, పోయేటప్పుడు 10 రూపాయలు నా మొహాన పడిచిపోయారు అనుకో, నా పరిస్థితి ఇంటి పోయి నా లోపల నా పిల్లానికి ఇస్తే మూజి కొడుతున్నాను. ఏం బుద్ధి దానికైనా 10 రూపాయలతో ఏమవుతుంది? బియ్యం 80 రూపాయల కిలో ఉంది, అక్కడ బియ్యం తేవాలి, పప్పు కందిపప్పు 200 రూపాయల కిలో, నూనె ప్యాకెట్ 300 కిలో ఉంది, నేను ఎక్కడితే మీకు నెయ్యి అంటారు, నెయ్యి 500 కిలో ఉంది అని అడుగుతుందిగా. మరి నేను సంపాదించుకోవాలిగా, నాకు గూడు కావాలిగా, నాకు మీలాగే మీ పిల్లలాగా మాకు నా పిల్లలు చదువుకోవాలిగా, హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి కదా, నేను కూడా మంచి స్కూల్లో వేసుకోవాలిగా. అంటే అప్పుడు నా సంపాదన నాకు ఉంగరం కావాలి, నాకు బొంగరం కావాలిగా. మరి వీటికి నేను డబ్బు తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది, కాలక్రమంలో అది మారిపోయినటువంటి స్థితికి వచ్చేసింది. ఇది ఎందుకు వచ్చింది మాట, కలియుగంలో ప్రతి ఒక్కడు కూడా 100% న్యాయంగా సంపాదించే అవకాశం లేదు. నన్ను ఎగ్జాంపుల్ చెప్పుకున్నాను, నేను ఎవరిని చెప్పను. కానీ ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఉద్యోగి కూడా 100% న్యాయంగా దానికి న్యాయం చేయలేడు. ఆ యొక్క వృత్తికి 70% వరకే పర్ఫెక్ట్ పనిచేస్తాడు. 70% మించి ఎవరు పని చేయలేదు. కలి ప్రభావం అది. ఆ 70% ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు కనీసం మనం. దానికి ఇక్కడ మర్డర్ చేసి, అక్కడ నేను డెలివరీకి డబ్బులు ఇచ్చాను, ఇక్కడ మర్డర్ చేసి 2-3 పిల్లలకి బంగారం ఇచ్చి పెళ్లి చేయించాను, ఇక్కడ మానభంగం చేసి 3 తల్లులు 3 పాప ఆడపిల్లలకి నేను బాలింతలకి నేను డబ్బులు ఇచ్చాను. అది నువ్వు చేసిన పాపం ఎక్కువ, పుణ్యం తక్కువ. నీ పాపకర్మ అనేది నీకు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇక్కడ దోచుకొని వచ్చేసి నువ్వు చేసేటువంటి మంచి పని తక్కువ కనిపించినప్పుడు, త్రాసులు వేసినప్పుడు ఇది చెడు ఎక్కువైపోయి మంచి తక్కువ అయిపోతుంది. ఎప్పుడైతే నీకు మంచి అనేది దాన పుణ్య ఫలం తక్కువ ఉందో, ఆటోమేటిక్గా నీకు నరక ప్రాప్తి ఎక్కువ తొందరగా వచ్చేస్తుంది అర్థం.
కాబట్టి ఒక చేత్తో దానం చేసి ఒక చేత్తో మర్డర్ చేస్తా, తప్పు పని చేస్తా అనేది కరెక్ట్ కాదు. అది తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. అది మీకు ఏదో మంచి చేస్తున్నటువంటి భావనతో అపోహతులు ఉన్నారు. నేను బాగా సంపాదించాను, 100 కోట్లు సంపాదించాను. ఒక రోడ్డు కాంట్రాక్ట్ ఉంటాడు, 100 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్. దాంట్లో ఇసుక మొత్తం వేసి సిమెంట్ పొడేసేసి, సిమెంట్ వేయకుండా బూడిద పొడేసేసి 15 సంవత్సరాలు నిల్వ ఉండవలసిన రోడ్డు కాస్త నెక్స్ట్ ఇయర్ 2027కి కొట్టుకుపోతే, నేను బ్రహ్మాండంగా చేశానండి, ఇంజనీర్ గారు వచ్చి చెక్ చేశారండి, ఆయన ఏం చెక్ చేశారో తెలియదు, ఈయన ఏం కలిపాడో తెలియదు. సంవత్సరం రోడ్డు కొట్టుకుపోయినాయి, ఆ డబ్బు 100 కోట్లు వచ్చేసాయి. ఆ 100 కోట్లలో సైట్గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తాడు, స్వామి నాకు 100 కోట్లు వచ్చింది, 2 కోట్లు ఇచ్చేసి 2 కోట్లు ఇచ్చేసి, శ్రీశైలం మల్లందరికి 1 కోటి ఇచ్చి, యాదగిరి లక్ష్మీనరసింహకి పోతే ఆయనకు 1 కోటి రూపాయలు ఇచ్చి, బెజవాడ దుర్గమ్మకు 1 కోటి ఇచ్చి, తర్వాత మనకి వేములవాడ రాజన్నకు 1 కోటి ఇచ్చి, మొత్తం 10 కోట్లు దేవుడికి ఇచ్చేసాను. 90% నాదే. నువ్వు ఇవ్వడం దేవుడికి, అది అంత ఆయన సొమ్ము. అది ప్రతి రూపాయి మీద హక్కున్నది ఎవరంటే ఆయనే. నీ బంగారం వస్తువు అసలు నీ మీద అదాటి రైట్స్ అన్ని ఆయనవి. నీ మీద రైట్స్, ఈ ప్రపంచం రైట్స్ అన్ని ఆయనవి. అవి ఈ భూమి అంతా ఆయనది. ఈ భూమి అంతా వరాహస్వామిది. రెంట్కి వచ్చాం మనం. ఈ భూమి అంతా కూడా వరాహస్వామిది. అది మీకు తిరుమలలో కథల్లో స్పష్టంగా చెప్పబడింది. ఈ ప్రపంచమంతా కూడా వరాహస్వామి యొక్క ఆధారం. ఎందుకంటే ఇది సముద్రంలో మునిగిపోయింది రాక్షసుడి వల్ల, హిరణ్యాక్షుడి వల్ల. మునిపోగానే అప్పుడు ఒక పంది రూపం వేసుకొని వచ్చి భూమిని ఆయన కొమ్ములతోని పైకి తీసుకొచ్చాడు. అప్పుడు ఇది రైట్స్ అని ఆయనకే ఉన్నాయి. ప్రతిదీ అణువణువు ఈ భూమి మీద వరాహస్వామిదే ఇదంతా కూడా. కాబట్టి నువ్వు ఆయన వచ్చేసి నేను దేవుడికి ఇచ్చాను అనుకుంటున్నావు. నువ్వు చేసిన పాపాన్ని స్వామివారు చెప్తున్నావు. పోయి నేను పాపం చేశాను 2 కోట్లు ఇచ్చి చెప్తున్నావు. నువ్వు నేను పాపం చేశాను, ఒక అమ్మాయిని రేప్ చేశాను, ఒక అమ్మాయిని మర్డర్ చేశాను, ఒక అబ్బాయిని చంపేశాను, నూనె పోసి కాల్ చేశాను అని గొప్పగా చెప్పుకుంటున్నాను. లేదా ఒకటి మోసం చేశాను, రోడ్డు వేసి ప్రజల్ని మోసం చేశాను, దేవుడు చెప్పుకుంటున్నావు. పోయి దానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుందిగా. కాబట్టి దోచుకున్నది ప్రజల సొమ్ము, నువ్వు ఇచ్చిన దేవుడికి అనుకుంటున్నావు. ఈ ప్రజల సొమ్ము 100 కోట్లు దొబ్బేసిన నువ్వు 10 కోట్లు దేవుడికి ఏగానే పుణ్యప్రాప్తి రాదు, పాపమే కలుగుతుంది. మంచిగా మీరు అనుకుంటున్నారు, మంచుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారు, తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని పొందుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఏసీ గదిలో కూర్చున్నవాడు బలంగా ఉంటున్నాడా, ఏసీ గది బయట ఉన్నవాడికి బలంగా ఉంటున్నాడా ఆలోచించుకోండి. ఏసీ గది ఉన్నవాడు రోగంతో రొప్పులతో బాధపడుతున్నాడు, షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్ అన్నీ వచ్చినవాడు, థైలు పెరిగి, వెనక సీటు పెరిగి, గుండెల్లో పొగలు పెరిగి, సైడ్లలో మీకు కొవ్వు పెరిగి, గుండె నొప్పులు వచ్చినాడు. ఎవరికి వచ్చినాయి? ఏసీలో ఉండేవాడికి మంచిగా బ్రహ్మాండంగా సుఖంగా నేను బిస్కెట్ తింటున్నాను, ఛాయ్ తీసుకురా, బిస్కెట్ తీసుకురా, అది బర్గర్ తీసుకురా, పిజ్జా తీసుకురా తిన్న వాడికి రోగాలు వస్తున్నాయి. బయట శుభ్రంగా కూర్చొని ఎండలు కష్టపడ్డ వాడికి, మధ్యతరగతి వాడికి అటువంటి ఒక రోగాలు ఏం లేవు. ఎందుకు లేవు? సుఖం అనేది తాత్కాలికమైనది. ఎక్కువసేపు ఉంటా ఈ రూమ్లో, ఏసీ రూమ్లో ఎక్కువసేపు ఉండగలుగుతామా? బయటకు వెళ్ళగానే అమ్మయ్య చల్లటి గాలి వచ్చిందని ఒక ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం. ఇది లోపల ఉన్నవాడు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటున్నాడు, బయట ఉన్నవాడు ఆక్సిజన్ పీల్చుకుంటున్నాడు. దర్ ఇస్ ఎ డిఫరెంట్ ఆఫ్ ఉన్నోడికి లేనోడికి తేడా. కాబట్టి లేనోడికి కావాలి, అవసరార్థం కావాలి. ఉన్నోడికి అవసరానికి మించి చేసుకుంటున్నాడు. వాడు 20 degrees ఏసీలో ఉంటున్నవాడు, బయటకు వస్తే వాడు మనం మాడిపోతాడు. వాడు ఇటువంటి స్థితిలో ఉన్నవాడు. కాబట్టి బాగా డబ్బు సంపాదించి సుఖంగా ఉన్నాడు మీరు అనుకుంటున్నారు, వాడు సుఖంగా లేడు. అనేక రొప్పులు, పిల్లలకు గొడవలు, పెద్దలకు గొడవలు, రోగాలు, రొప్పులు, మానసిక ప్రశాంతత లేకపోవడం, ఆ 100 కోట్లు దాచుకోవడానికి మీరు భయపడుతూ సెక్యూరిటీ పెట్టుకోవాలి. ఈ మధ్య నేపాల్ లాంటి సెక్యూరిటీలు వచ్చి చంపేసి మన బంగారం తీసుకుపోతారు వాళ్ళు. జాగ్రత్త. మరి అంటే మన వాళ్ళు నమ్మిన వాళ్ళే మనల్ని నాశనం చేస్తారు. కాబట్టి ఉన్నవాడు ఎప్పుడు కూడా సుఖంగా ఉన్నాడు అనుకోవడం తప్పు, అది గుర్తుపెట్టుకోండి. ప్రమాదాలు మధ్యతరగతి వాడికి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మధ్యతరగతి వాడికి వచ్చేటువంటి చాలిదాని జీతంతో కంపారిజన్ బతుకుతాడు మధ్యతరగతి వాడు. ఉన్నవాడు కంపారిజన్ ఎక్కువ, బాగా సంపాదించుకొని వాడు కాపాడుకొని బతుకుతాడు. లేనివాడు నా దగ్గర ఏం లేదు, ఏముంది అక్కడ, నా గోచి నాకేం లేదు, అయిపోయిన ఇవాళ సాయంత్రం వస్తే తింటా, లేదు పడుకుంటా, మంచి లాగా పడుకుంటా. వాడు కష్టపడతాడు, అప్పుడు తింటాడు, సుఖంగానే ఉన్నాడు. దారిద్ర్యంతో బాధపడమని చెప్పట్లా, దరిద్రంతో బాధపడిన హై లెవెల్ రావాలంటాను. మధ్యతరగతి వాళ్ళకి సమస్యలు ఎక్కువగా ఉంటాయి, అవి మనం కొని తెచ్చుకున్నవి. అంటే పాపకర్మలు చేస్తూ పుణ్యాన్ని సంపాదించే ప్రయత్నంలోనే మనం ఎక్కువ నష్టాన్ని చేస్తున్నాం, ఎక్కువ తప్పులు చేస్తున్నాం. ఆ తప్పులు సర్దిద్దుకోగలిగితే అందరికీ ధనప్రాప్తి ఉంటుంది, అందరికీ గౌరవం ఉంటుంది, ఆనందకర జీవనం కూడా ఖచ్చితంగా ఉంటుంది. శుభమస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.